పత్రికా సమావేశంలో మధ్య శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. కల్తీ పాలు, కలుషిత నీరు కారణంగా విద్యార్థులు మరియు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, గత 14-18 నెలల్లో అనేక జిల్లాల్లో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు. ఆయన ప్రభుత్వం సురక్షిత నీరు, ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, మరిన్ని ప్రాణ నష్టాలు జరగకుండా మేల్కొనాలని డిమాండ్ చేశారు. వాళ్ళు హేళన చేయొచ్చు, వాళ్ళకి మాయ మాటలు చెప్ప అనే ఆలోచనతో మీరు ఎప్పుడు కూడా ఉంటారు. మీ ప్రభుత్వాల్లో మీరు ఎప్పుడు అధికారం చేపట్టినా ఉత్తర ప్రాంతం పూర్తిగా బలహీన పడిపోద్ది. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగదు. ఇవాళ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ చూసినా ఇవాళ మధ్యాహ్న భోజన పథకం నిర్వీర్యం అయిపోయింది. అంటే ఎక్కడా కూడా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ కిటకిటలు ఆడుతా ఉన్నాయి. పేదవాడు మళ్ళీ ఆర్థికంగా కుదేలైపోయి కుటుంబాలన్నీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ ఎక్కడా కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి. డాక్టర్లు అడిగినా, సూపరింటెండెంట్లు అడిగినా మాకు వసతులు లేవండి, మాకు నిధులు లేవండి, మాకు మందులు లేవండి అని చెప్పడమే తప్ప ఎక్కడా కూడా ఇవాళ పేదవాడు కానీ ఈ ప్రాంతంలో ఉన్నవాడు కానీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోయే పరిస్థితి. ఇప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా మేల్కోండి. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కల్తీ పాలు తయారు జరిగినా మీ దగ్గర నుంచి చలనం ఉండదు. లేదు, పిల్లల హాస్టల్లో నీరు కలుషితమైపోయి వారి పిల్లలు చనిపోతున్నా మీరు దాన్ని సమర్థించుకుంటారు. లేదు, ఈ కారణం కాదని చెప్తారు తప్ప ఆ సమస్య పరిష్కరించే మార్గాన్ని చూడరు. గొర్రెల్లో 11 మంది చనిపోతే కారణాలు వేరు చెప్పారు. నేను శ్రీకాకుళంలో చనిపోతుంటే ఈ డయేరియా మరణాలు కావని చెప్తారు. ఆ కుటుంబాలు చెప్తా ఉన్నాయి. ఇవాళ ఆశ్రమ పాఠశాలలో పిల్లలు చనిపోతే ఆరో ప్లాంట్లు పెడతా ఉన్నారు, ఇన్ని పెడతా ఉన్నారు, అవి చెప్తా ఉన్నారు. కేవలం గిరిజన శాఖ మంత్రులు వారు వెళ్ళి పర్యటించారు. కానీ ఎక్కడ కూడా పిల్లలకి వారికి ఇచ్చే సౌకర్యాలు ఎక్కడ కూడా అందుబాటులో లేవు. వాళ్ళు హేళన చేయొచ్చు, వాళ్ళకి మాయ మాటలు చెప్ప అనే ఆలోచనతో మీరు ఎప్పుడు కృష్ణా